డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఉప్పలగుప్తం కాట్రేనికోన మండలానికి చెందిన మత్స్యకారుల మొగ మూసుకొని పోవడంతో తమ జీవనాధారం ఆందోళన పరిస్థితి నెలకొందని తక్షణమే డ్రైన్ మొగ స్ట్రైట్ కట్టును వెంటనే ఓపెన్ చేయాలని డిమాండ్ చేస్తూ గ్రీవెన్స్ లో వినతి పత్రాన్ని సమర్పించారు. ఉప్పలగుప్తం కాట్రేనికోన మండలాలకు చెందిన సుమారు 20,000 మంది మత్స్యకారులకు చేపల వేటతోటే పట్టగడుస్తుందని, ఆ వేటకు ఆధారమైన ఈ మురికి కాలువ మూసుకుపోవడంతో మత్స్యకారులు నిరాశ్రయులుగా మిగిలామన్నారు. తమతో పాటు వేలాది ఎకరాల రైతుకు కూడా పంట నష్టం కలుగుతోందని, కావున ఈ స్ట్రైట్ కట్ వెంటనే పూడిక తీయించి తమను ఆదుకోవాలని మత్స్యకారులు కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన తెలిపి అనంతరం గ్రీవెన్స్ లో వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎన్ కొత్తపల్లి మాజీ సర్పంచ్ మల్లాడి వెంకటరమణ, అర్దాని శ్రీను, అర్దాని నానిబాబు, అంగాని సాంబశివరావు అధిక సంఖ్యలో మత్స్యకారులు పాల్గొన్నారు. ఉప్లవస్త మండలం కోనవరం డ్రైన్ రైతులకి మత్స్యకారులకి ఇలాగ మత్స్యకారులు అంటే ఒక 10,000 జనం ఇలా కాట్రేనికోన మండలం నుంచి ఉప్లవస్త మండలం నుంచి మత్స్యకారులు ఉపాధి కోల్పోయాం సారో, వలసలో వెళ్ళిపోతున్నాం సారో. మాకు ఆ డ్రైన్ ఓపెన్ చేయాలని ఆ కలెక్టర్ గారిని ఎమ్మెల్యే గారిని కోరి ప్రార్థిస్తున్నాం సారో. మాకైతే మాత్రం జీవనోపాధి కోల్పోయాం సార్. సెలవు సార్. అందరికీ నమస్కారం. ఈరోజు మా అగ్నికుల క్షత్రియులు అంటే ఎమ్మది ఎనకొత్తపల్లి అండి, అలాగే కాట్రేనికోన మండలం నుంచి అక్కడ ఒక 10,000 జనాభా ఉంటారండి. ఇలాగే మా ముమ్మడోరు మన అమలాపురం నియోజకవర్గం నుంచి ఒక 20,000 జనాభా అగ్నికుల క్షత్రియులు ఉన్నారండి. చాలా ఇబ్బందులు పడుతున్నామండి మేము, ఎందుకంటే మాకు మొగ ఇబ్బందులు, అలాగే కాలువలు కప్పడిపోవడం, చాలా మా ఊళ్ళందరూ గట్ట అగ్నికుల క్షత్రియులు రైతులు, అలాగే రైతుల నుంచి ఇంచుమించు 40,000 మంది ఉంటారండి. వాళ్ళు గట్ట పాపం రైతులు గట్ట మాకు డ్రైనేజీ, మాతో పాటు వాళ్ళు గట్ట డ్రైనేజీ మొగలు తొమ్మని వాళ్ళు గట్ట డిమాండ్లు చేస్తున్నారండి. అలాగే మా బాధను అర్థం చేసుకుంటే మేము చాలా ఇబ్బందుల్లో ఉన్నామండి, మామూలు ఇబ్బందులు లేవు. అలాగే పిసరమేనం ఇబ్బందులు చాలా ఉన్నాయండి. వేటలో అన్ని గట్ట మాకు లేక చాలా ఇబ్బందులు, ఒక సంవత్సరం నుంచి చాలా ఇబ్బందుల్లో ఉన్నామండి. దయచేసి మీరు మీడియా సోదరులు కానీ, అలాగే కలెక్టర్ సార్ కానీ, ఎమ్మెల్యే గారు కానీ అందరూ గట్ట మా వాదన ఇని మాకు ఈ ఏర్పాటు చేస్తారని, మాకు మొగనే డ్రైనేజీలన్నీ తెరిపించాలని మనస్ఫూర్తిగా మీ అందరికీ కోరుకుంటూ సెలవు తీసుకుంటారు. పేరు మల్లాడి వెంకటరమణ, మాజీ సర్పంచ్ ఎనకొత్తపల్లి. మేము మా 2 మండలాల నుంచి, ఒక కాట్రేనికోన మండలం నుంచి ఉప్లవస్త మండలం మత్స్యకారులు మేము ఇక్కడ గ్రీవెన్స్కి చేయడం జరిగింది. మాకు మత్స్యకారులందరికీ కూడా ఈ మొగ ఏదైతే స్ట్రైట్ కట్ ఉందో దాన్ని ఓపెన్ చేయని కారణంగా మా మత్స్యకారుల ఉపాధి దెబ్బతింటుంది. దాని గురించి డిఆర్ఓ గారిని, కలెక్టర్ గారిని మొగ తెరిపించవలసిందిగా కోరటానికి మొత్తం అందరూ కూడా వచ్చింది. ఇది ఓన్లీ మత్స్యకారులకి సంబంధించిన విషయం కాదు. చాలా మంది ఇంచుమించు ఒక 10,000, 20,000 ఎకరాలకు కూడా ఇది ముంపు నీరు, మురుగునీరు కూడా దిగుతుంది. అందుకే దాన్ని తెరిపించవలసిందిగా కోరటానికి మన గ్రీవెన్స్కి పిటిషన్ ఇవ్వడం జరిగింది. ఇంతకు ముందు కూడా టెండర్స్ పిలిచి కొంతవరకు డ్రెడ్జెస్ పనులు పూర్తి చేశారు. కానీ 2 కిలోమీటర్ల వరకు డ్రెడ్జింగ్ పనులు పూర్తి చేయడం జరిగింది. మిగతాది అక్కడ సరిగ్గా మౌత్ దగ్గరికి వెళ్ళే వరకు ఇంచుమించు 1 కిలోమీటర్ దూరంలో ఆఫ్ చేయడం జరిగింది. వాళ్ళ కాంట్రాక్టర్లు కూడా మేము అడుగుతుంటే మాకు బిల్స్ లేవు, ఫండ్స్ లేవు, బిల్స్ అవ్వటం లేదు, మీరు వెళ్ళి గ్రీవెన్స్కి వెళ్ళి మీరు చెప్పుకోండి, మేము ఇక్కడ వరకు చేస్తామని చెప్పడం జరిగింది. అవి అందరం కూడా మేము ఆ కిలోమీటర్ మొగనే ఓపెన్ చేస్తే ఇటు మత్స్యకారులకి, అటు రైతులకు కూడా, మత్స్యకారులకు ఉపాధి, అలాగే రైతులకు కూడా మురుగునీరు, ముంపు నీరు కూడా దిగడానికి ఆస్కారం ఉంది. కాబట్టి వెంటనే ఆ మొగని సైడ్ కట్ని వెంటనే తెరిపించి మత్స్యకారులకి అలాగే రైతులు కూడా ఉపకారం చేస్తారని, మేలు చేసిన వారు అవుతారని కోరుచు ఈ